Hello viewers, welcome to my channel. In this episode we shall discuss about brain tumors. Why they form in brain, what are the treatment methods, what are the symptoms. There are more than 150 types of brain tumors. They are broadly classified into two types: benign tumors, cancerous tumors. Though the name benign suggests they are not truly benign. They produce a large number of negative effects, such as loss of vision, loss of hearing, stiffness of neck, paralysis, etc. క్యాన్సరస్ ట్యూమర్స్లో మెయిన్గా వచ్చేది రెండు రకాలు: మెలనోబ్లాస్టోమా, ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది. సెకండ్, గ్లియోబ్లాస్టోమా, ఇది పెద్దవాళ్ళలో మగవాళ్ళలోనే ఎక్కువ వస్తుంది. ఈ క్యాన్సరస్ ట్యూమర్స్ మెయిన్ సిమ్టమ్స్ ఏమంటే స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ వస్తుంది, హెడేక్ వస్తుంది, పెరాలిసిస్ వస్తుంది, లాస్ ఆఫ్ విజను, బ్యాలెన్స్ తప్పుతుంది, కోఆర్డినేషన్ అనేది శరీర భాగాల కోఆర్డినేషన్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇవి వచ్చినప్పుడు ఇవి సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ తర్వాత టెస్ట్లు ఏం చేసుకోవాలంటే సిటీ స్కాను, ఎంఆర్ఐ, స్పైనల్ ఫ్లూయిడ్ టెస్ట్ ఎట్సెట్రా. టెస్ట్లో చేసిన తర్వాత దానికి ఏది అప్రోప్రియేట్ ట్రీట్మెంటో హెల్త్ కేర్ ప్రొవైడర్ వుడ్ సజెస్ట్. దేర్ ఆర్ మెనీ ట్రీట్మెంట్ మెథడ్స్. ఫస్ట్ క్రేనియోటోమీ, అంటే స్కల్ను, ఇంతకుముందు స్కల్ను పగలగొట్టి చేసేవాళ్ళు, ఇప్పుడు స్కల్ను డ్రిల్ చేసి చేస్తున్నారు. ఇవి కాకుండా ఇప్పుడు లేటెస్ట్ వచ్చినది అంటే ఎక్స్రే థెరపీ, రేడియేషన్ థెరపీ. లార్జ్ అమౌంట్ ఆఫ్ హై డోస్ ఆఫ్ ఎక్స్రేస్ విల్ బి సెంట్ టు టార్గెటెడ్ ఏరియా. ఎక్కడైతే అక్కడ ట్యూమర్ ఉందో అక్కడ ఎక్స్రేస్ అనేది పంపిస్తారు. ఇంకొకటి బ్రాకియోథెరపీ, అంటే రేడియో యాక్టివ్ క్యాప్సూల్ అనేది ఆ ట్యూమర్లో ఇన్సర్ట్ చేస్తారు. అది ట్యూమర్ని అంతా తినేస్తుంది. ఇది చాలా అరుదుగా చేసేది, ఎవరికి చేయదు అది. ఎందుకంటే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అది బ్రెయిన్ ట్యూమర్నే కాక బ్రెయిన్ కూడా తినచ్చు. ఎన్ని ట్రీట్మెంట్ మెథడ్స్ ఉన్నాయి, రాకుండా ఉండడానికి ముందు మనం కారణాలు వెతకాలి, ఎందుకు వస్తున్నాయి అనేది. మన our brain is composed of 86 billion cells. Each cell has chromosome. Each chromosome has DNA. మనం డిఎన్ఏని జీన్ అంటాం. జీన్ అయితే ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అప్పుడు ఆ భాగంలో ట్యూమర్ అనేది వస్తుంది. మన బాడీకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది మన బ్రెయిన్. అట్నే మన బాడీలో ఉండే ప్రతి సెల్కు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది డిఎన్ఏ స్ట్రక్చర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అది తప్పు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. యాక్చువల్గా డిఎన్ఏ ఏం చెప్తుంది సెల్స్కు? ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు వెన్ టు గ్రో, వెన్ టు డివైడ్, వెన్ టు మల్టిప్లై, వెన్ టు డై, ఇవన్నీ చెప్తుంది. ఎప్పుడైతే డిఎన్ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో ఇన్స్ట్రక్షన్స్ పిచ్చిగా ఇస్తుంది. దాంతో ఆ ఏరియాలో క్యాన్సరస్ ట్యూమర్ కానీ ఏదో ఒక ట్యూమర్ అనేది ఫామ్ అవుతుంది. ముందు బినైన్ ట్యూమర్ వచ్చి కూడా మళ్ళీ క్యాన్సర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మెయిన్ రావడానికి కారణం ఏదంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్. పేరెంట్స్లో ఎవరైనా బ్రెయిన్ ట్యూమర్ 60 years 70 years వస్తే పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో 3 పిల్లలు ఉంటే ఎవరికో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. సెకండ్ రీజన్ ఏదంటే లైఫ్ స్టైల్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా వైటల్. ఎప్పుడు ఆలోచన చేయడము, దీనివల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, సరైన నిద్ర లేకపోవడం అని. మూడవ రీజన్ ఏంటంటే పొల్యూషన్. ఇప్పుడుండే మన ఇంటి పరిసరాల్లో ఎక్కువ పొల్యూషన్ ఉండేది. ఎప్పుడు రోడ్ల మీద తిరిగి ఆ CO2, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఎక్కువ పీల్చడం వల్ల, దానివల్ల కూడా పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తుంది. కాబట్టి రాకుండా ఉండడానికే మీరు ఏదన్నా చేసుకోండి. మీ ఉండే పరిసరాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఉండే పరిసరాల్లో పొల్యూషన్ కారకాలు ఉంటే మీరు దూరంగా వెళ్ళిపోవాలి. ఇంకా కొన్ని చోట్ల సున్నబట్టీలు ఉంటాయి, అది హై డోస్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ చేస్తాయి. వీటి వల్ల అన్ని దానిలో చిన్నపిల్లల్లో కూడా వస్తాయి ట్యూమర్స్ వీటి వల్ల. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.